హాయ్ అండి. సొరకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి. ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా సొరకాయ చెక్కు తీసేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదండి, మీడియంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కొన్ని పచ్చిమిర్చి, ఇప్పుడు కొన్ని పల్లీలు, నువ్వులు, 3 వెల్లుల్లి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పల్లీలని వేయించాలండి. ఇలా వేయించుకుని వేయడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు. చూడండి, పల్లీలు వేగిన తర్వాత సపరేట్ చేసుకుని ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకుని ఇలా ఉల్లిపాయలని కలుపుకుంటూ ఫ్రైలా చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేయడం వల్ల సొరకాయ ముక్క తొందరగా ఉడికిద్ది. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఉడికేలోపు వేయించి పెట్టుకున్న పల్లీలు, అలానే నువ్వుల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా. అలానే పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి కూడా పచ్చిమిర్చిని కూడా ఇలా బరకగా గ్రైండ్ చేయాలండి, మరీ మెత్తగా కాదు. ఇప్పుడు మూత తీసి చూస్తే సొరకాయలు అయితే ఆల్మోస్ట్ ఉడికినాయి కదండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సొరకాయలు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఇలా పచ్చిమిర్చి వేసి సొరకాయ కర్రీ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చూడండి, మూత తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీల పొడిని కూడా వేసుకుని ఇలా మొత్తం కలిపేసేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. పల్లీలని, నువ్వుల్ని ఇలా మిక్సీ పట్టుకుని పొడిలాగా వేయడం వల్ల కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, 1 నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ సొరకాయ కర్రీ చపాతీలోనికైనా రొట్టెల్లోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.